హాయ్, దిస్ ఈజ్ రవి. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఎలా అయితే అన్ని విషయాలు అటర్ ఫ్లాప్ అయిందో, ఇప్పుడు జగన్ చేస్తున్న బస్సు యాత్ర కూడా అదే విధంగా అటర్ ఫ్లాప్ అయింది. సో ఈ విషయం చెప్తుంది నేను కాదు, బ్లూ మీడియాను, ఎల్లో మీడియా కాదు. ఈ విషయం సాక్షాత్తు ఒక వైసీపీ ఎమ్మెల్యే చెప్పాడు. మరి ఆ ఎమ్మెల్యే ఏం చెప్పారు? ఆయన చెప్పడం కూడా జగన్ ముందు చెప్పారు. సో ఇందుకు ఏం జరిగింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. జగన్ ప్రభుత్వం లాగే జగన్ బస్సు యాత్ర కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఇట్లా ఎందుకు ఫ్లాప్ అయింది, జనాలు ఎందుకు రావట్లేదు, సో ఇది అలా మొత్తం ఈ ప్రభుత్వం హయాంలో జరిగింది ఏమీ లేదని చెప్పి డైరెక్ట్గా ఒక వైసీపీ ఎమ్మెల్యేనే బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎంతకు ఎవరో అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఒకటి కావల్ వరకు వెళ్ళింది బస్సు యాత్ర. మేమంతా సిద్ధం అనేది ఒక పెట్టుకొని బస్సు యాత్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అత్యంత విలాసవంతమైనటువంటి బస్సు అది. దాదాపు 50 కోట్లు పెట్టి దాన్ని 2 బస్సులు ఏదో తయారు చేసుకున్నారు. ఆర్టీసీకి 50 కోట్లు డబ్బులు ఇచ్చారు. 50 కోట్లు ఖర్చు పెట్టించి ఆర్టీసీ చేత చేయించుకున్నారు. ఆల్రెడీ ఒక బస్సు ఉంది, ఆ బస్సు వాడుకోవచ్చు కదా. ప్రజాధనం కదా ఇది. ప్రజాధనాన్ని, ప్రజల ఆస్తిని కాపాడుతారని చెప్పేసి ఆయనకి పదవి ఇస్తే ఆయన ఎంత దుర్వినియోగం చేస్తున్నాడంటే 2 హెలికాప్టర్లు కొంటాడు, బస్సులు కొంటాడు. అసలు ఎంత దుబారా చేస్తున్నాడంటే అంత దుబారా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పొచ్చు. ప్రచారానికి అయితే విచ్చలుడిగా ఖర్చు పెడుతున్నాడు. ఏది ప్రజాధనాన్ని. సరే, ఇప్పుడు బస్సు తయారు చేసి ఆయన బస్సులో సిద్ధం సభకు వెళ్తున్నటువంటి క్రమంలో అత్యంత అద్భుతంగా జనరంజకమైనటువంటి పాలనను గత 5 సంవత్సరాల నుంచి అందించాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే మేమంతా సిద్ధం బస్సు వస్తుంటే కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారని చెప్పి డబ్బా కొట్టుకుంటుంది వాళ్ళ సొంత మీడియా కానీ, లేదంటే వాళ్ళ సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. కానీ వాస్తవం ఏంటి అనేది కావల్లో జరిగినటువంటి మేమంతా సిద్ధం సభలో వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పినటువంటి మాట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేనే ప్రతాప్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నేను వినిపిస్తాను. వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, వినిపిస్తాను నేను. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇది ఆయనది. ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే కనుక అసలు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది అనేది. ఆడియో రావట్లేదు, బట్ ఇది ఆయన ఏమంటాడంటే అరాచకమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ఎంతటి అరాచక పాలన ఎక్కడ లేదు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి వీడియో అనమాట అది. ఓకే, ఆ వీడియో ఇదిగో. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. అభద్రత, అశాంతి, అవినీతి పెరిగిపోగా, దేవుడా మా బతుకులు బాగు చేయి, దేవుడా మా కష్టాలు తీర్చవయ్యా అంటూ అభాగ్యుల ఆర్తనాదాలు ఈరోజు అది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి. అభద్రత, అశాంతి, అసహనం ఇవన్నీ ఉన్నాయి. దేవుడా మమ్మల్ని కాపాడు అని చెప్పి బతలాడుకుంటున్నటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అధికారంలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, కావల్ ఎమ్మెల్యే. కావల్లో రాత్రి సభ జరిగింది. ఆ సభలో ఆయన చేసినటువంటి ప్రసంగం, ఆయన ప్రసంగం విన్న తర్వాత పక్కనే ఉన్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతాప్ రెడ్డిని లాక్కొచ్చి జగన్ దగ్గర కూర్చోబెట్టాడు. ఇంకా చాలు, ప్రసంగం వద్దు, ఆపు, నువ్వు మళ్ళీ నిజాలు చెప్తున్నావు, అన్ని నిజాలు చెప్తున్నావు అని చెప్పి అవాక్ అయ్యాడంట జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. అంటే వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళకి నిజాలు తెలిసే చాలామంది నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. వాళ్ళలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళందరూ ఆల్మోస్ట్ చంద్రశేఖర్ రెడ్డి అంటే అనేక ఆరోపణలు ఉదయగిరి ఎమ్మెల్యే ఎదుర్కొన్నారు. ఆయన అనర్హత వేటేశారు ఆయన మీద. మాజీ ఎమ్మెల్యే అయిపోయాడు. సరే, ఆయన ఏదో డిస్ప్యూట్లో ఉన్నాడు. సరే, ఆయన పార్టీ బయటకు పంపించేటువంటి క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన, ఆయన నైజం, ఆయన ప్రవర్తన నచ్చక, ఆయన ప్రభుత్వంలో ఉండేటువంటి విధానాలు ఏవైతే ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని జీర్ణించుకోలేక వాళ్ళు బయటకు వచ్చేసారు. ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళే ఒక తట్ట మట్టి పోయించలేని పరిస్థితిలో నేను ఉన్నాను, ఇంకా ఈ పార్టీలో ఉండి ఉపయోగం ఏంటి అని చెప్పి ఆయన ఆవేదన చెందారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి మనం విశ్లేషించుకోవడానికి ఆయన వ్యాఖ్యల్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఈయన బస్సు యాత్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కనిగిరి వెళ్ళినట్టున్నాడు. కావలి నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి వెళ్ళాడు. కనిగిరి వెళ్తే కనిగిరిలో సభ కొద్దిసేపటి క్రితం నేను చూశాను. ఆ సభకు సంబంధించి ఆయన వెళ్తున్నాడు సభకి. బస్సుకి అటువైపు ఇటువైపు ఎవరు పెద్దగా లేరు. కెమెరా మాత్రం క్లోజప్లో పెట్టేసి జనాలు ఉన్నట్టు చూపిస్తున్నారు. ఎందుకు అంత మైండ్ గేమ్ ఆడాల్సినటువంటి అవసరం ఏంది? పైగా ఈ మధ్యకాలంలో ఈ గ్రాఫ్ పెరిగిందని చెప్పి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు, వ్యూహాత్మకం, ఒక మైండ్ గేమ్ ఆడటానికి. సో ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన నిజం చెప్పాడు అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు సిచ్యువేషన్ అని చెప్పి. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు బాగలేదు పరిస్థితి, అందుకే 80 మందిని మార్చారు. 80 మందిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? మామూలుగా అయితే ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగలేదని అంటే అల్టిమేట్గా ప్రభుత్వం తీరు బాగలేదనే కదా. అంతేగా మరి. లేదంటే ఇండివిజువల్గా ఎమ్మెల్యే తీరు బాగుండేది ఏముంటుంది అంటే ప్రభుత్వ విధానాలు కనుక బాగుంటే దానికి అనుగుణంగా ఈయన నియోజకవర్గాల్లో డెవలప్ చేస్తూ ఉంటారు. అవును. అసలు విధానాలే బాగలేనప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తాడు? డైరెక్ట్గా మద్యం సెంట్రలైజ్ చేసేసారు, సిండికేటు, ఇసుక సెంట్రలైజ్ చేసేసారు. ఇంకా ఎమ్మెల్యేలు ఏముంటుంది ఆడ? ఒకవేళ ఎమ్మెల్యేలు ఏదైనా చేయాలనుకున్నా, మద్యం వాళ్ళు అక్రమాలు చేయాలన్నా, ఇసుకలు అక్రమాలు చేయాలన్నా కానీ సెంట్రలైజ్ చేసేసారు కదా మొత్తం. సెంట్రలైజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో దాన్ని చూసి ఓటేస్తారు. అక్కడ ఉన్నటువంటి XYZని చూసి ఓటేయరు కదా. సో కాబట్టి ఈ పరిపాలన బాగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి 80 మందిని మార్చాడనంటే తన పరిపాలన బాగలేదనే సంగతి ఆయనకు తెలుసు కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. సరే మార్చాడు. మార్చిన తర్వాత సిద్ధం సభలు పెట్టాడు. సిద్ధం సభల్లో నానా రకాల తంటాలు పడ్డాడు. సిద్ధం సభలు అంటే మార్కెటింగ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసి ఆ హైప్ నుంచి ఏదో ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే వాస్తవ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఒక్కొక్కరు విడిపోతున్నారు. నేను కాక మొన్న ఇక్బాల్ ఆయన వెళ్ళిపోయాడు, ఎమ్మెల్సీ ఇక్బాల్ వెళ్ళిపోయాడు. ఎమ్మెల్సీ ఆయన వెళ్ళిపోతూ చేసినటువంటి కామెంట్లు ఏంటి? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అదే మైనార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇక్బాల్ వెళ్ళిపోతూ ఆయన చేసినటువంటి కామెంట్లు ఏంటి? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడు, అభివృద్ధి చేయలేదు, అవగాహన లేదు అతనికి పరిపాలన మీద అని చెప్తున్నాడు కదా ఇక్బాల్. ప్లస్ మైనార్టీలకు అన్యాయం చేశాడు. మైనార్టీలకి జరుగుతున్నటువంటి అన్యాయం, మైనార్టీలు ఇవాళ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నందికొట్కూరులో. బుర్కా తీశారని చెప్పేసి ఏదో సంథింగ్ మైనార్టీలకు సంబంధించి వాళ్ళని కొట్టి గందరగోళం చేశారు. అంతకుముందు చెప్పు తీసుకుని కొట్టారు. సో మైనార్టీలకి రోజు రోజుకి అవమానాలు జరుగుతుంటే నా మైనార్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు అండి. ఎస్సీలేమో చంపి డోర్ డెలివరీ చేశారు కదా. అనంతబాబు కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు కదా. ఆ విధంగా డోర్ డెలివరీ చేసిన అతన్ని ఇప్పుడు ప్రచారానికి పోమంటే ఆయన ఏమంటే జనాలు తిరగబడుతున్నారు. అనంతబాబు ప్రచారానికి వెళ్తే తిరగబడుతున్నారు జనాలు తిరగబడుతూ వెంబడిస్తున్నారు. అలాంటి పరిస్థితి నెలకొంది. ఇక బీసీలు అయితే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. బీసీలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి ఒక అభిప్రాయం బాగా బలంగా నాటుకుపోయింది బీసీల్లో కూడా. జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా బీసీలు చేస్తున్నారంటే వాళ్ళు కుబేర్లు అయి ఉండాలి. ఆ బీసీలు కుబేర్లు అయితేనే అతనికి పదవి ఇవ్వటమో లేదంటే ఇంకొక పోటీ చేసే అవకాశం ఉంటే ఏదో చేస్తున్నారు తప్పితే పేదలుగా ఉండేటువంటి ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ అవకాశం ఇవ్వట్లేదు. అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఉంది. బాగా డబ్బున్న వాళ్ళకే ఇస్తున్నారు, ఏ కులం అయినా సరే. సో అలాంటప్పుడు ఎవరికో ఒకళ్ళకి డబ్బున్న వాళ్ళకి ఇచ్చినందువల్ల ఆ కులాలకి సంబంధించి, ఆ సామాజిక వర్గాలకు సంబంధించి న్యాయం ఎలా జరుగుతుంది అనేది ఒకటి. సో ఇలాంటి ఈక్వేషన్స్లో ఆయన చేసినటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్ర, అది విలాసవంతమైన బస్ యాత్రే. అది కూడా రోజుకు ఒక సమావేశం పెడుతున్నాడు. ఎక్కడ పోవట్లేదు మధ్యలో. డే టైం ఎక్కడ ఆయన ఏమి సభలు పెట్టలేదు, పబ్లిక్ తోటి మాట్లాడట్లేదు అసలు. కేవలం ఆ బస్సులో వెళ్ళటం, అక్కడ మొత్తం మానిటర్ చేసుకోవటం, సాయంత్రానికి సభలు పెట్టుకోవటం, ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పడం, చంద్రబాబు నాయుడిని విమర్శించడం, రాష్ట్రానికి ఏం చెప్పారు, ఏం చేస్తారు అనేది కూడా చెప్పట్లా. ఏం చెప్పాం గతంలో, ఇప్పుడు ఏం చేస్తాం అనేది కూడా చెప్పట్లా. చంద్రబాబు నాయుడిని విమర్శించడం, విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అదేమంటే చంద్రబాబు నాయుడు పాత హిస్టరీ చేస్తాడు, ఓల్డ్ హిస్టరీ బాగలేదనే కదా 2019లో చంద్రబాబు నాయుడిని ఓడించి నువ్వేదో పొడుస్తావనే కదా తీసుకొచ్చింది, గెలిపించింది ఆయన్ని, జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు నువ్వు ఈ 5 సంవత్సరాలు ఏం చేసావనేది చెప్పకుండా చంద్రబాబు నాయుడు 2004 నుంచి లేదంటే 1996లో ఏం జరిగింది, 95 ఏం జరిగింది, అక్కడి నుంచి హిస్టరీ తీసుకొస్తున్నాడు. ఆ విధంగా అయితే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ 6 నుంచి పోటీ చేశారు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పొడిచారు కదా వైఎస్ ఫ్యామిలీ. తర్వాత వివేకానంద రెడ్డికి ఎన్నుపోటు పొడిచి ఈయన వచ్చాడు కదా. కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు జగన్మోహన్ రెడ్డి పొడిచాడు కదా. తర్వాత వివేకానంద రెడ్డిని రాజీనామా చేయించి ఈయన మధ్యలో ఎంపీగా ఎందుకు కంటెస్ట్ చేశాడు అంటే బాబాయిని కాదని నువ్వే దించేసావు కదా. బాబాయికి ఎన్నుపోటే పొడిచినట్టే కదా.
ఆ తర్వాత బాబాయ్ మర్డర్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ తీస్తే పాత కథ అంతా తీస్తే అసలు నువ్వు ప్రజలకు ఏం చెప్పావు 2019లో ఏం చేసావు అనేది చర్చ జరగాలి. అవి కాకుండా డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ సిద్ధ సభని కొనసాగిస్తున్నారు బస్సు యాత్రని. ఆ బస్సు యాత్రకి ఏమో జనాలు రావట్లేదు. జనాలు రాకపోయేటప్పటికి ఈయనేమో అసహనంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. సో అది ఆ పరిణామం ఇటుదారి తీసుకుని చూడాలి జగన్మోహన్ రెడ్డి. అదే ఓకే. సో అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో జగన్ చేస్తున్న బస్సు యాత్ర కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఇదే విషయాన్ని వైసీపీ కూడా ఒప్పుకుంటున్నాయి. అయితే బయటకు బహిరంగంగా ఒప్పుకోపోయినా కొంచెం కార్యకర్తల దగ్గర వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ బస్సు యాత్ర ఇంకా ముందు ఎలా సాగుతుంది, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు రాబోయే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.